యేసుక్రీస్తు నామంలో మరి నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు మరి మీతో ఉన్నారని, మీరు క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యపరంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. చాలా సంతోషం. ఇన్ని దినాలు మనం క్రిస్మస్ గడుపుకోవడంలో ఉన్నాం, క్రిస్మస్ ఆనందంలో ఉన్నాం. మరి చర్చిలకి వెళ్ళడం, క్యారల్స్కి వెళ్ళడం, మరి చాలా సంఘాల్లో కమ్యూనిటీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళడం, మరి సేవకులైతే బలంగా మరి రెస్ట్ లేకుండా, విరామం లేకుండా తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనము అడుగు పెడతా ఉన్నాము. ఒక నూతన సంవత్సరం కౌంట్ డౌన్ అయ్యింది. నూతన సంవత్సరం మరి దగ్గర పడిపోయింది, అయిపోయింది కూడా. మరి నూతన సంవత్సరం అంతా కూడా మరి చాలామంది చాలా ఆందోళనకరంగా ఆలోచిస్తారు. నూతన సంవత్సరం వచ్చిందంటే మరి ఎలాగ ఆలోచిస్తారంటే, పోయిన సంవత్సరము మరి ఇలాగ గడిచింది, ఇలా కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు అవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మరి ఎలాగుంటుందో ఏంటో మరి అర్థం అవని పరిస్థితి అని కలవరం చెందుతారు. మరి కలవరం చెందవసరం లేదని నేను ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మనం కలిగి ఉన్నది ఒక నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నేను విడవను ఎడబాయను అన్న దేవుడు. ముదిమి వచ్చినంత వరకు నేను సంకనెత్తుకుని తిప్పే దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవాది దేవుడు మనం కలిగి ఉన్నాం. మరి ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనము నూతన తీర్మానాలు, నూతన వడంబడికలు, న్యూ కమిట్మెంట్స్ టువర్డ్స్ ద లార్డ్ మరి మనము చేసి ఉన్నాం. మరి ఆ చేసిన కమిట్మెంట్స్లో మనం బలంగా, ధైర్యంగా నడవాలి. మన ఈ నూతన సంవత్సరం ఈ మనుగడలో మనం ఎంతో సక్సెస్ఫుల్గా, విజయవంతంగా ఒక్కొక్క దినము మనం జీవించాలి అన్న సంగతి మరి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి కొన్ని సంవత్సరాల కిందట అయితే మనకు తెలుసు, మరి కొత్త సంవత్సరము వచ్చింది అంటే గత 2-3 సంవత్సరాల కిందటైతే మరి ఆ కరోనా వ్యాధితో చాలా మరి మన ప్రియులు, దగ్గర వాళ్ళు, రక్త సంబంధికులు మరి ఎంతమంది మరి మరణించారో, మరి దైవజనులు మరి మరణించారో చెప్పలేం. కాబట్టి మరి ఏ సమయం ఎలాగుంటుందో కూడా మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం, మనం నమ్మిన దేవాది దేవుడు, మనం నమ్మి మనము ఆయన వెంట నడుస్తూ ఉంటే మాత్రం ఆయన మనల్ని మాత్రం అలాగా గైడ్ చేసి, డైరెక్ట్ చేసే దేవాది దేవుడు సంగతి మీకు మళ్ళీ మరి కన్ఫర్మ్డ్గా, రూఢిగా చెప్తున్నాను ఈ సంగతి. హల్లెలూయా. మరి నూతన సంవత్సరం మరి మీ అందరూ ఏం ఆలోచించారో నాకైతే తెలియదు. కానీ ప్రేక్షకులందరికీ కోసం మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ దీవించబడాలి, వాళ్ళ కుటుంబాలు దీవించబడాలి, వాళ్ళు దీవించబడాలి. వాక్యం కోసం సిద్ధపడాలని ఆశపడుతున్నాను. మీరు వాక్యంపై మనసుని కేంద్రీకరించండి. మరి బైబిల్ తెరవండి. లేని పక్షాన్ని ఏ వాక్యం చెప్పబడుతుందో జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఫర్ యువర్ రెఫరెన్స్. మీరు జ్ఞాపకం చేసుకోవడానికి వాక్యాన్ని ఊరికినే పోనివ్వద్దండి. చాలా ప్రశస్తమైంది వాక్యం, మనకి ఎంతో అవసరం. మనం వాక్యం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-14 చాలా ప్రశస్తమైన మాటలు. అపోస్తలుడైన పౌలు, యేసు ప్రభు పౌలు చేయగలిగితే మనము చేయలేమా అని ఒక నిశ్చయతో మన ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. చదివి సహాయం చేయండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితనో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను గనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. చూసారా, ఈ వాక్య భాగంలో పౌలు తన అంతరంగంలో ఉన్న ఆ ఒక ఆసక్తి, మండుతున్న ఆ ఒక జీల్ ఎంత చక్కగా వ్యక్తపరుచుకున్నాడు. ఇదివరకు మేలు అనుకున్నది క్రీస్తు కోసము, అది ఇంకా మేలుగానే అంచటం లేదు. ఏమండి, క్రీస్తు ఒక మరణంతో పునరుద్ధానంతో కూడా ఏకీభవించాలని ఆశపడుతున్న అపోస్తలుడైన పౌలు మరి పునరుద్ధానం అవ్వాలి క్రీస్తుతో సమానంగా అని తన ఆశ. ఇహలోకపరంగా తనకి ఏమి కావాలని అనుకోవట్లేదు. ఏమి సిద్ధులు, ఏమి నేను పొందానో అవంతా కూడా నాకు అనవసరం అంటున్నాడు. సమస్తం కూడా ఈ లోకంలో తను పొందుకున్నది పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఏ మేలైనా, ఏ లాభమైనా, ఏదంతాన్ని ఏదైనా కానీ పెంటతో సమానంగా. తనకి ఒక నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ ఎనఫ్, లవ్ ఫర్ క్రైస్ట్ ఇస్ ఎనఫ్, ప్యాషన్ ఫర్ క్రైస్ట్ ఇస్ ఎనఫ్. యేసు కొరకు ఉన్న తన ప్రేమ, ఆసక్తి తనకు చాలు. ఎంత చక్కగా ఆ కొద్ది మాటల్లో మనము చూస్తున్నాం. అసలు అపోస్తలుడైన పౌలు రాసిన ఆ ఎపిసోడ్స్ పత్రికలు మనము చదివితే అర్థం చేసుకోవడానికి మనకి స్వతహాగా చాలా లోతైన మరి అనుభవం ఉండాలా, లోతైన ఆత్మీయత మనలో ఉండవలసిన అవసరత ఉంది. హల్లెలూయా. పైన అర్థం చేసుకున్న పరిస్థితి కాదండి, ఇది లోతుగా అర్థం చేసుకోవాల్సిన ఒక పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ కొత్త సంవత్సరం దినాల్లో నూతన సంవత్సరం కడిగి పెట్టేసి 2023 దాటేసి మనము ఈ మాటలు ఎందుకు మనకి చెప్పబడుతుంది? ఈ వాక్యంలో మనకేంటి చెప్పబడుతుందంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ పర్టిక్యులర్ గోల్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఫోకస్ దట్ యూ గాట్ టు హ్యావ్ in this new year. I'm talking about a sense of direction you got to have in this new year. ఒక విధానం, ఒక నడవడిక, ఒక గైడెన్స్, ఒక దేవుని చేతన నడిపించబడాలి అన్న ఒక ఆశ మనం కలిగి ఉండాలి. ఇంకా నేను సమస్తం పెంటకుప్తో సమానంగా నేను ఎంచుకుంటున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. నేను క్రీస్తులో ఉండాలి, క్రీస్తుతో ఫలించాలి, క్రీస్తుని గొప్ప చేయాలి, క్రీస్తుని ఘనపరచాలి అన్న ఒక ఆశ కలిగి, తపన కలిగి ఉన్న అపోస్తలుడైన పౌలు. మరి మనము ఎన్నో మరి మనం చూసినట్లయితే సంఘాల్లో ప్రామిస్ కార్డ్స్ ఇస్తారు, వాగ్దాన పత్రాలు ఇస్తారు, ఇంకా రకరకాలుగా ఎన్నో ఇస్తారు. అవి పట్టుకొని చాలామంది వాళ్ళ విశ్వాసాన్ని విడుదల చేస్తారు. దాని మీద దే రిలీజ్ ద ఫెయిత్ ఆన్ దట్ ప్రామిస్ కార్డ్ అనుకుంటారు. ఇంకా లేదు, ఈ సంవత్సరం మాత్రం నేను తప్పనిసరిగా దేవుని కోసము మరి నేను బ్రతుకుతాను. ఏదైనా కానీ, ఎలాంటి పరిస్థితి అయినా కానీ నేను నా సమయాన్ని వృధా చేయను,
నేను నాకు దేవాది దేవుడు ఇచ్చిన తలాంతులు మాత్రము నేను వృధా చేయను, దేవుని కోసం ఖర్చు పెడతాను, నా సమయం దేవుని కోసం ఖర్చు పెడతాను, నా దగ్గర ఉన్న డబ్బులు నేను దేవుని కోసం ఖర్చు పెడతాను, నా దగ్గర ప్రేమన్న నిధి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నేను క్రీస్తు మనసును కలిగి క్రీస్తు ప్రేమను కలిగి నేను నాకు శత్రువులైనా నాకు పడపోయిన వాళ్ళైనా నేను ఆ ప్రేమను చూపిస్తాను. నేను కొంతలో కొంత దిగమింగుకుంటాను, నా అహంభావాన్ని దిగమింగుకుంటాను, నాలో వచ్చిన రాంగ్ తప్పుడు ఆలోచన విధానాలు కూల్చేసుకుంటాను నేను. కానీ నన్ను ఎలా జీవించాలో, నేను ఎలా జీవించాలని ఆశపడుతున్నాడో యేసు ప్రభు, అట్టరీదిగా నేను జీవిస్తాను ఇంక మీదట అని చెప్పి మనం చెప్పగలుగుతున్నామా? మనం ఆశ కలిగి ఉండగలుగుతున్నామా? వీ మే థింక్ దట్ ఈస్ హార్డ్లీ ఫ్యూ డేస్. ఇప్పుడే కదా 31st అయింది, ఇప్పుడే కదా ఏదైనా అయింది, ఇప్పుడే కదా న్యూ ఇయర్ వచ్చింది, ఇప్పుడే కదా గత సంవత్సరం అంతా కూడా దాటిపోయాం అని మనం అనుకోవచ్చు. కానీ నిశ్చయత, కన్సిస్టెన్సీ, స్టెబిలిటీ ఇన్ ద లార్డ్ మనకెంతో అవసరం. ఫోకస్ దేవునిలో ఎంతో అవసరం. మనుషులు పై రూపాన్ని చూస్తారేమో, కానీ దేవుడు అంతర్భాగాన్ని చూస్తాడు. హీ సీస్ ఇన్వర్డ్ మ్యాన్. నీ ఇన్వర్డ్ మ్యాన్ అలాగున్నాడు. నీ అంతర్భాగం పూర్తిగా దేవునితో నింపబడి ఉన్నాడా? దేవా 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 పిలిచిన ప్రతి ఒక్కడు నా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. నేను చెప్పిన ప్రకారం చేస్తున్న వాడే. బైబిల్లో చెప్పిన వాక్య భాగం అంతా నీకు క్షుణ్ణంగా కంఠస్థ రావచ్చు, కానీ నువ్వు వ్యవహారికంగా ఆ మాటలు అది నీ జీవితంలో ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ ఇట్, నీకు నువ్వు మోసం చేసుకుంటున్నావు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు. యు హ్యావ్ టు. పాతవి గతించును సమస్తం నూతన ఆయను అన్న రీతిగా మనము నూతన పరచబడాలి. దిస్ నో అదర్ వే. నేను నూతన పరచబడను, నేను మార్పు చెందను, అంతే. నేను అలాగే ఉంటాను, నేను అలాగే జీవిస్తాను. నా లైఫ్ స్టైల్ అంతే, నా ఆలోచన పద్ధతి అంతే, నా తీరంతే అనుకుంటే మాత్రము మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు అన్న సంగతి నీ నూతన సంవత్సరంలో మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం విన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వింటున్నారో, ఎవరెవరు వింటున్నారో, మీరు సరిచేయబడండి. ఎందరో సరిచేయబడాలి అని ఆశపడండి. అటువంటి వాళ్ళతో మాట్లాడండి. మనమే క్రీస్తు పత్రికలుగా ఉన్నాం. మనమే మన జీవిత విధానము చూసే శత్రువులు మారుతారు, వ్యతిరేకతలో ఉన్న వాళ్ళు మారుతారు, రకరకాలైన పరిస్థితులు ఉన్న వాళ్ళు మారుతారు. మనము మన ప్రాచీన స్వభావాన్ని ఇంకా ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడూ మనం అదే ధరించుకొని ఉంటే మన ప్రాచీన స్వభావం ప్రకారంగా మనుషులు మారిపోతారు. కానీ క్రీస్తు స్వభావం మనము ధరించలేము. క్రీస్తు స్వభావం ధరించాలని ఆశపడుతున్నావా? క్రీస్తు స్వభావం మనసు, ప్రేమ, క్షమాపణ, మంచితనం, జాలి, కనికరం, తగ్గింపు ఇవన్నీ కలిగి ఉండాలని ఆశపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్ని సంవత్సరాలు గతించిపోయే, ఇన్ని సంవత్సరాలు దేవునిలోకి వచ్చి మనం ఎన్ని ఆయన జన్మ మరణ పునరుద్ధానాలు చూసాం, ఎన్ని క్రిస్మస్ పండుగలు జరుపుకున్నాం, ఎన్ని న్యూ ఇయర్లు జరుపుకున్నాం, ఎన్ని వాచ్ నైట్ సర్వీసులు జరుపుకున్నాం, ఎన్ని ఈస్టర్లు జరుపుకున్నాం, ఎన్ని గుడ్ ఫ్రైడేలు జరుపుకున్నాం. కానీ మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాం. ఏమండి, మన జీవితంలో పెట్టబడిన రాయ, అడ్డుబండ, అది మనమే తొలగించుకోకపోతే అన్నీ చేస్తాడు దేవుడు, కానీ ఆ రాయిని తొలగిపోమని అండు.
లాజర్ని లేవనెత్తి లాజరు బయటికి రాన్నప్పుడు ఆ రాయిని దొల్లించండి, సమాధి మీద ఉన్న పెట్టబడిన రాయిని దొల్లించండి అన్న. అప్పుడు లాజరు బయటికి రా అన్నాడు. కాబట్టి మనం ఏం అడ్డులు ఉన్నాయో, ఏమి రాళ్ళు ఉన్నాయో మన జీవితంలో, ఏ నైజం దేవునికి అయిష్టకరంగా ఉందో అవన్నీ తొలగించుకుందాం. ఒక నూతనత్వం ధరిద్దాం. మనల్ని మనం ప్రేమించుకున్న విధానం, మనం తగ్గిపోతే నన్ను ఇంకోలా చూస్తారేమో, ఏమో నీలో ఏమైనా ఫోబియాస్, కాంప్లెక్సెస్ ఉన్నాయేమో, అవి పక్కన పెట్టాలి. దేవా నాకు సహాయం చేయి, మానవరీతిగా నేను చేయలేకపోతున్నాను, ఐ నీడ్ యువర్ హెల్ప్ లార్డ్. ఇంకెంతకాలం నేను ఇలాగ ఉండిపోవడా, ఇంకెంతకాలం? నేను ఒక నూతనత్వం రావాలి కదా. పాతవంత సంవత్సరం గతించిన సంవత్సరం నూతన అయిపోతాయి, దానికదే అయిపోతుందా? కొత్త సంవత్సరం వచ్చింది, మరి పాతవన్నీ కూడా వాటికవే గతించిపోతాయని ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు. లేకపోతే మనం తొలగించుకోవాలా, అడ్డును మనం తీసుకోవాలా, మన నైజం మనం మార్చుకోవాలా, మన పాత స్థితి, రోత స్థితి మనం మార్చుకోవాలా, మన దేవుని మాదిరిగా మనం జీవించాలా. ఎవరు తీరు? మనమే. ఒక నిశ్చయత కలిగి మనము దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన రీతిగా నేను ఇంకా జీవించాలని ఆశపడే ఆసక్తితో ఈ మనుగడ కోసం, ఈ నూతన సంవత్సరంలో ఉన్న ఈ మనుగడ, దినదినము గడిపే మనుగడ కోసం మనకు మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అలాగ ఉండగలుగుతున్నామా? మనం అలాగ ఉంటున్నామా? సంవత్సరం దాటిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది, మనం ఏం చేస్తాం అని చాలామంది అనుకుంటున్నాం. చాలామంది నిశ్చతులు వడంబడికలు చేసుకున్నారు. మనందరికీ తెలుసు, స్లేట్ ఉంటుంది కదా, రాత నేర్చుకుంటారు చిన్నపిల్లలు. ఇప్పుడైతే స్కూల్లో వాడలేదు, కానీ చిన్నతనంలో స్లేట్లు ఉండేవి. ఆ స్లేట్ని చెరిపేసి అదంతా కూడా క్లీన్ చేసేసి దానిలో పాత రాత ఉన్నదంతా తీసేసి కొత్తగా చేసుకొని దానిలో స్టార్ట్ అఫ్రెష్. ఎలా స్టార్ట్ చేసుకోవాలండి? వీ హ్యావ్ టు స్టార్ట్ అఫ్రెష్. ఒక నూతన రీతిగా సమస్తం ప్రారంభించుకోవాలి. లేకపోతే నష్టపోయేది ప్రభు కాదు, నష్టపోయేది మన ఇంటోళ్ళు కాదు, నష్టపోయేది మన పొరుగోళ్ళు కాదు, నష్టపోయేది ఎవరు కాదు, నష్టపోయేది మనమే అన్న సంగతి నేను మరీ ఈ దినాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎన్నో హర్డల్స్, మంచి చెడ్డ, నిరుత్సాహము, భారము, అనారోగ్య స్థితి, ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం, ఎన్నో మన జీవితాన్ని మరి అలాగా కట్టుల్లో గత సంవత్సరానికి వదిలేసాం. మనం ఎలాగొకలాగా దాటేసాం. ఆ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. హోపింగ్ అండ్ విషింగ్ అండ్ ప్రేయింగ్, స్తుతిస్తూ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేస్తాం. ఏం ఆశపడతా ఉన్నాం? ఈ సంవత్సరం అంతా మనకు మేలు అవుతుంది. దేవుడు ఒక మెజిషియన్ కాదు, ఒక మ్యాజిక్ చేసిన వాడు కాదు. ఇలా చేయి ఊపేస్తే కొంత మార్పులు రావాల్సిన అవసరం ఉందంటే మన బట్టి రావాలి. మనకొక మనసు, మనకొక ఆలోచన శక్తి అన్నీ ఇచ్చాడు. మనం విన్నదాన్ని బట్టి జీవించే ఆ మహాకృపని దేవుని మనం అడగవలసిన అవసరం మనకి ఉంది. గతాన్నంతటినీ కూడా విడిచిపెట్టేసి ఒక గొప్ప నిరీక్షణ, అష్యూరెన్స్. ఎందుచేతనంటే మనం స్లేట్ తుడిసేసి
ప్లెయిన్గా చేసుకున్నామంటే ఎందుచేతన ఎలా చేసుకోగలుగుతాం? మనం పశ్చాత్తాపం పడి దేవుని యొక్క ఫర్గివ్నెస్, క్షమాపణ కోసం కోరినప్పుడు ఆయన మనకిచ్చిన నిరీక్షణతో కూడిన హోప్, ద గ్రేట్ హోప్ దట్ గాడ్ హ్యాస్ గివెన్. ఎంత గొప్ప హోప్ ఇచ్చాడో దేవాది దేవుడు మనకి, అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తుతించే అవసరం ఉంది మనకి, దేవుని ఘనపరిచే అవసరం ఉంది మనకి. దేవా, నేను ప్రార్థనలో తక్కువైపోయాను గత సంవత్సరం అంతా, క్షమించయ్యా. ఈ సంవత్సరం అయితే నేను నా 10వ వంతు ప్రార్థన సమయం కూడా నీకు ఇస్తాను. దేవా, నేను వాక్యం చదవడంలో నేను తగ్గిపోయాను, నేను సువార్త పోనీ వెళ్ళలేకపోతున్నాను, ప్రోత్సహించేది కూడా నాలో లేదు, ఎందుకులే అంటాను. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఎప్పుడైనా నీ గృహంలో పెట్టుకున్నావా? ఎప్పుడైనా దేవుడు చేసిన మేలుని గుర్తించి ఏదో ఒక చిన్న థ్యాంక్స్ గివింగ్ సంఘంలో పెట్టుకున్నావా? ఆ గ్రాటిట్యూడ్, ఆ దేవునికి ఆ కృతజ్ఞత. దేవా, ఇవన్నిట్లో నేను వెనకపడిపోయాను, నన్ను క్షమించయ్యా, ఇంకా అలాగే నేను ఉండను, నేను మాత్రం ఇంకో రీతిగా మారుతాను. అందుకే చదివించబడింది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-14. కాబట్టి జస్ట్ రిటైన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్ ఇన్ యువర్ స్పిరిచువల్ వే. వాట్ గాడ్ లైక్స్ us to be, how he likes us to be, so that we are transformed. And మనలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, మనలో గొప్ప మార్పు రావాల్సిన అవసరత ఈ నూతన సంవత్సరం ఉంది. ప్రారంభ శూరత్వం అని ప్రారంభం కొద్ది రోజులు ప్రార్థన చేసేసుకొని మనం కొత్త సంవత్సరం కాబట్టి అన్ని వారాలు సంఘానికి వెళ్ళిపోవాలి, మరి ప్రతి మీటింగ్కి, కార్యక్రమానికి, సంఘపరమైన కార్యక్రమానికి నేను వెళ్ళిపోవాలి, బైబిల్లో 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు చదివేయాలి, నేను అబద్ధం ఆడకూడదు, కోప్పడకూడదు, సహనం ఓర్పు లేని స్థితి నాలో ఉండకూడదు, నేను నా మాట తీరు మార్చేసుకోవాలి అని కొద్ది రోజులు మనం ఉండి అలాగా మళ్ళీ తిరిగి వంకరగా మనము అయిపోతే మాత్రము, నేను అన్నాను కదా, నష్టపోయేది మనమే అన్న సంగతి మీకు తెలియపరిచాను. కాబట్టి నూతన సంవత్సరం వచ్చిన ఈ సంవత్సరాన్ని ఒక ఆనందంతో కూడిన ఒక గొప్ప యాంటిసిపేషన్తో, పెసిమిస్టిక్గా కాకుండా, నెగటివ్గా కాకుండా, విత్ అ గ్రేట్ జాయ్ అండ్ యాంటిసిపేషన్, a positive mindedness that God is there with me. He'll bring me out of the valleys, He'll bring me out of the depths. ఆ భయంకరమైన కింద దిగజారిపోయిన ఆ స్థితి నుంచి లేవనెత్తి ఉన్నతమైన ఒక స్థితిలో నడిపించుతాడు ఆ దేవాది దేవుడు అని చెప్పి మనము ముందుకి మనము ఈ నూతన సంవత్సరంలో కొనసాగించబడాలి. హల్లెలూయా. ఎందరినో మనము ఆకర్షించాలి దేవుని కోసం. అది చెప్తూ ఉంటారు కానీ చేసేసరికి మనము ఇది మనకు చాలా చిన్న పనులు, ఇవి దీనికంటే పెద్ద పనులు దేవుడు మన కోసం దాచిపెట్టాడేమని. చిన్న విషయాల్లో నమ్మకంగా లేకపోతే అనేక విషయాలపై దేవుడు నన్ను ఎలా నియమిస్తాడండి? నియమించుడు. నువ్వు చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే, కొద్ది విషయాల్లో నమ్మకంగా ఉంటే అనేక విషయాల్లో నియమించే దేవుడు. హల్లెలూయా. మనకి బాధ్యతలు అప్పచెప్పే దేవుడు. హల్లెలూయా. మనం నమ్మే దేవుడు. హల్లెలూయా. మనం దేవుడిని ఎలా నమ్ముతున్నామో దేవాది దేవుడు కూడా మనల్ని నమ్మి పిలుచుకొని ఎంచుకున్నాడన్న సంగతి తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఆయన పేరు పెట్టుకున్న జనాంగంగా చేసుకున్నాడు మనల్ని. ఆయన నిబంధన జనులుగా చేసుకున్నాడు దేవాది దేవుడు మనల్ని. హల్లెలూయా. కానీ క్రైస్తవ జీవితం
ఇప్పుడంతా నేను చెప్పినంత తేలికైంది కాదు అన్న సంగతి ఒకసారి జ్ఞాపకం కూడా చేస్తున్నాను మీకు. అది రెండు వైపులు కూడా నేను మిమ్మల్ని హెచ్చరించాలని ఆశపడుతున్నాను. ఇట్స్ నాట్ సో సింపుల్ టు లివ్ అ క్రిస్టియన్ లైఫ్ సక్సెస్ఫుల్లీ. మనము విజయవంతంగా క్రైస్తవ జీవితము ఇరుకు మార్గంలో, విశాల మార్గంలో జారిపోకుండా జీవించడం అంత తేలిక కాదు అన్న సంగతి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను నేను. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే యాక్చువల్లీ స్పీకింగ్ ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. అది చాలా చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. ఏమీ కాకుండా మనం జారిపోతాం. సులువుగా చిక్కులు పెట్టే సాతాను మనల్ని పడగొట్టాలని చూస్తాడు. ఎవరు మృంగుదామా అని గర్జించే సింహం వలె మరి ఆ సాతాను తిరుగులాడుతూ ఉంటాడు. హల్లెలూయా. మన పరిపూర్ణంగా దేవునిలో బలపడి మనం ఉండకపోతే అంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటాం. ఒక్కడే పరిపూర్ణుడు, ఒక్కడే the only man in the history who lived perfectly was Jesus Christ. ఎందుకంటే తండ్రితో సహవాసం చేసేవాడు, పరిశుద్ధాత్మ నిండుగా పొందుకుని ఉండేవాడు. హీ వాజ్ ఒబీడియంట్ టు ద ఫాదర్. అంత లోబడేవాడు తండ్రికి. త్రిత్వంలో సమానమై ఉండి కూడా తను లోబడ్డాడు. మన్నమంతగా లోబడ్డాడు కాబట్టి అది సులువు మన్నం. అన్ని నామాల కంటే పై నామము పొందిన యేసయ్య. మరి ఆలోచించండి. కాబట్టి మనము క్రీస్తు పోలికలో మార్చబడాలని మనం ఆశపడినప్పుడే మనము ముందుకి రాగలుగుతామన్న సంగతి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఒక వాక్యభాగం చూద్దాం, చూడండి. యోహాన్ 15:5 చదువు సహాయం చేయండి. యోహాన్ 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూసారా, నాకు వేరు ఉండి మీరేమీ కూడా చేయలేరు. ద్రాక్షవల్లి, మరి దానిలో మనం అంటుకట్టుబడి ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మనం అలాగ ఉందామని ఆశపడదాం. పరిశుద్ధాత్మ సహాయం మనం కోరదాం. ఆయన అద్భుత శక్తి మనం కోరదాం. పరిశుద్ధాత్మతో పాటు మన జీవితం కోరదాం. చాలా మంచిది. మీరందరూ కూడా ఈ వాక్యం విని దీవించబడ్డారని నమ్ముతున్నాను. మరొకసారి ఒక నూతన సంవత్సరం శుభాకాంక్షలు శుభములకు తెలియపరుస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. ద హోల్ ఆఫ్ ద ఇయర్ మే గాడ్ బీ విత్ యూ. దేవుడు మీతో ఉండి నడిపించును గాక. తలలు వంచినట్లే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మా గొప్ప దేవా, నీ గొప్ప ఘననామానికి వందములు స్తోత్రం స్తుతులు. మాకు అనుగ్రహించిన నూతన సంవత్సరాన్ని బట్టి నీకు వందములు స్తోత్రం స్తుతులు. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడిన దైవానికి వందనములు స్తోత్రములు. ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రభా తండ్రి మీరు మాతో ఉండండి ప్రభా. యేసయ్యా ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి, నాయన అపోస్తలుడు పౌలు చెప్పినట్టుగా ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా, నాయన ప్రభా తండ్రి దేవా నాయన మేము ఆ మాటలు నాయన ప్రభా చెప్పగలిగేలా సహాయం చేయండి. అటు రీతిగా జీవించగలిగేలాగా సహాయం చేయండి ప్రభా తండ్రి దేవా నాయన. నీకు ఇంపైన సాధనాలుగా, పాత్రలుగా ప్రభా నిన్ను గణపరిచే వారంగా నాయన ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా మా చేతులు పట్టుకొని నడిపించండి. పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి నాయన. నీ శక్తితో నింపండి ప్రభా తండ్రి దేవనాయన. కనికరించి సహాయం చేస్తారని విన్న వారందరినీ ప్రభా తండ్రి దేవనాయన తండ్రి మీరు ఆస్వాదించండి. వాళ్ళ కుటుంబాలు ఆస్వాదించండి. ఆరోగ్యం, బలం, శక్తి వారికి దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.